నెక్స్ట్ 37th క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ డెసిమల్ ఈజ్ 1/4? 1/4 అనేది ఏ రకమైన డెసిమల్? మనకు డెసిమల్స్ టూ టైప్స్. ఒకటి టెర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. టర్మినేటింగ్ డెసిమల్స్ అంటేనేమో దీని ఆన్సర్ ఇక్కడ అయిపోవాలి. నాన్ టర్మినేటింగ్ అంటే ఈ ఆన్సర్లో ఇక్కడ దీని పక్కన ఇంకా చాలా నంబర్స్ కనుక వస్తూ ఉన్నట్టయితే, చాలా డిజిట్స్ కనుక వస్తున్నట్టయితే దాన్ని నాన్ టర్మినేటింగ్ అంటారు. ఇప్పుడు 1/4, 1ని నేను 4 తోటి డివిజన్ కనుక చేస్తే ఇక్కడ 1 4 తోటి పోదు కాబట్టి పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. 4 2 జా 8. సో -10 - 8 అంటే ఎంత వస్తుంది? 2 వస్తుంది. మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకోవచ్చు. 4 5 జా 20. సో రిమైండర్ 0 వచ్చింది. సో ఇట్లా రిమైండర్ 0 వచ్చి ప్రాబ్లం కనుక అయిపోతే అప్పుడు దాన్ని ఏమనాలి? టర్మినేటింగ్ డెసిమల్. టర్మినేటింగ్ డెసిమల్. ఒకవేళ నువ్వు ఇక్కడ ఎంత షేప్ చేసినా కూడా, ఇక్కడ ఎంత చేసుకుంటా పోయినా కూడా ఇంకా అది ప్రాబ్లం అనేది సాల్వ్ కాకుండా అట్లనే కంటిన్యూ అవుతూ ఉంటే దాన్ని నాన్ టర్మినేటింగ్ అనాలి. నాన్ టర్మినేటింగ్ అనాలి. సో నెక్స్ట్ 38th క్వశ్చన్ చూడండి. 38th క్వశ్చన్ ఇచ్చినాడు, వాట్ టైప్ ఆఫ్ డెసిమల్ ఈజ్ 1/3? 1/3 అనేది ఏంది? నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. నాన్ టర్మినేటింగ్ డెసిమల్, నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. ఎందుకో చూడండి, నేను 1ని 3 తోటి కనుక డివిజన్ చేస్తే పోదు కాబట్టి 0 పాయింట్, ఇక్కడ 10 ఉంటుంది. 3 3 జా 9. 10 - 9 ఎంత? 1. మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి 0. మళ్ళీ 3 3 జా 9. సో 10 - 9 3, సారీ 1. పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ 0. ఇట్లా నువ్వు ఎంతసేపు డివిజన్ చేసుకుంటా పోయినా కూడా కింద డినామినేటర్ 0 రాదు అంటున్నాడు. నాట్ డినామినేటర్. సో మనకి ఇక్కడ దీన్ని ఏమంటారు? గుర్తురావాలి. సో రిమైండరు మనకు 0 అనేది రావడం లేదు, టర్మినేట్ కావడం లేదు, కంటిన్యూగా జరుగుతూనే ఉన్నది. మళ్ళీ ఇదే 3 రిపీట్ అవుతుంది. సో దీన్ని ఏమంటారు? నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్.